నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయిలు ప్రేమించరు. అంటే ఏంట్రా, ఫ్రాడ్ చేయాలా? కాదు, బెదిరించమంటున్నా. అంటే ఒకప్పుడు ప్రేమను తెలపటానికి లెటర్స్, గ్రీటింగ్స్, గిఫ్ట్స్, మెసేజ్లు, మీటింగ్లు, చాటింగ్లు. కానీ అట్ ప్రజెంట్ బెదిరింపు. భయపడకపోతే చంపడమే. వామ్మో, నీలో ఏంద్రా ఈ కొత్త యాంగిల్? రివెంజ్. ప్రేమ కోసం పిచ్చోడు అవ్వడం కంటే హంతకుడు అవ్వటమే బెటర్. కానీ ఆ పరిస్థితి వీడికి రాదనుకుంటున్నా. సిగరెట్. నిద్రలో కూడా చేస్తావు కదరా, చంపేయాలి నిన్ను. మీ అమ్మాయిలదంతా ఒకే ఫార్ములానా? నిజాయితీగా ప్రేమిస్తే ప్రేమించరా? ప్రేమతో మీ చుట్టూ తిరుగుతుంటే పిచ్చని పిచ్చోళ్ళ చూస్తారా? ఏంటే మీ గొప్పతనం? మేమే చూడాలి, మేమే ఫీల్ అవ్వాలి, మేమే ట్రై చేయాలి, మేమే వెంటపడాలి. మీకోసం ఎన్నో ప్లాన్ చేసుకోవాలి, ఎన్నో వదులుకోవాలి. ఏం చేసినా ఎన్ని చేసినా మీరు మాత్రం మమ్మల్ని పిచ్చోడు కంటే హీనంగా చూస్తారు. ఏ అమ్మాయి ఏ అబ్బాయికి ముందు ప్రేమ సంగతి చెప్పదు, అబ్బాయే చెప్పాలి. చెప్తే పొట్టోడని, పొడుగోడని, నల్లోడని, పేదోడని, బైక్ లేదని, కార్ లేదని వంకలు చూపి నీ మొహానికి రీఛార్జ్ చేయించడం మేం కావాల్సి వచ్చిందని అవమానపరిచి లక్ష్యాలు గిక్షాలు అని బిల్డప్లు ఇచ్చి మమ్మల్ని ఎర్రి ఎదవలు చేసి ఆడుకుంటారు. కానీ మీరు ఎన్ని చేసినా, మమ్మల్ని చీట్ చేసినా అన్ని మౌనంగా భరిస్తూ అయితే దేవదాసరా లేదంటే మెంట్లోళ్ళ మారిపోయే రోజులు పోయాయి. ఇంకా వన్ సైడ్ లవ్ చేసే ఓపిక లేదు. కత్తి కావాలో లెటర్ కావాలో డిసైడ్ చేసుకో. లెటర్లో ప్రేమ ఉంటుంది, కత్తిలో చావు ఉంటుంది. లెటర్ తీసుకుంటే బ్రతికిపోతావు, లేదా కత్తి దెబ్బకు చచ్చిపోతావు. యువర్ చాయిస్, డిసైడ్ చేసుకో. రోడ్లోను, బస్లోను, బస్ స్టాండ్లోను, హోటల్లోను, కాలేజ్లోను, గుళ్ళోను, చివరికి శ్మశానంలోను ఏదో ఒక చోట చూస్తారు, చూడగానే ప్రేమిస్తారు, కాదంటే బెదిరిస్తారు. ఆలోచించి చెప్పమంటున్నాను. నేను చదువుకోవడానికి వచ్చానా, లేదంటే నా వెంటపడి వేధించేవాడి గురించి ఆలోచించడానికి వచ్చానా? ప్రేమించలేదంటే చచ్చిపోతావు. నేను పుట్టాక 6 సంవత్సరాలప్పుడు మా అమ్మ నన్ను చిన్న చెంపదెబ్బ కొట్టినట్టు గుర్తు. నువ్వెవర్రా నా చుట్టూ 6 నెలలు తిరిగానంటున్నావు, నన్ను చంపుతానంటున్నావు? నా ప్రాణం మీద నాకన్నా నీకే ఎక్కువ హక్కుందా? ఉంది, ఎందుకంటే నిన్ను ప్రేమించానుగా.